ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూస్తుంటారు కదా, ఇది మన సబ్స్క్రైబర్ మార్నింగ్ అయితే పంపారు. గర్ల్స్ మీద ఒక వీడియో అయితే చేయండి, లవ్ వీడియో అనేసి. చూశాను, చాలా బాగా వచ్చింది వీడియో. అవుతా మీ ఫోటోతో పెట్టి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో చూద్దాం. వీడియో ఇస్తుంటే వీడియో కంటే మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ ఇచ్చిండి, అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ రోజు అయితే చూసి తీసుకోండి. చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, అలాగే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో కూడా. ఒకసారి ఈ ప్రాజెక్ట్ కావాలంటే మీ దగ్గర అలర్ట్ మషిన్ అయితే ఉండాలి, అలాగే దీనికి సంబంధం పెట్టిన మెటీరియల్ అయితే ఉంటుంది. మీకు డిప్రెషన్లో అలర్ట్ మిషన్ లింక్, అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్, యాప్ లింక్, ప్రతి ఒక్క లింక్ అయితే ఇట్టాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫాంట్ అయితే చాలా అవసరం. ఫాంట్ ఫస్ట్ అలర్ట్ మిషన్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకుని ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చెప్పండి. నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఆలోచించకుండా ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది. రెడీ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి ఫుల్ పిచ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ రీతి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం లేదు, కెమెరా ఆన్ చేసి బాక్స్ తీసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఈ రీతి అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు ఏం లేదు, ఫాంట్ ఉంది కదా, ఫాంట్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 ఇమేజ్ ఉంది కదా, 4 ఇమేజ్ మీరు ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఫస్ట్ గ్రూప్ తీసి తర్వాత 8 గ్రూప్కి వెళ్ళి ఇక్కడ కానొచ్చిన ఇమేజ్ తీసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టి ఏడ్చుకు వాళ్ళకి ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తీసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ చాలా అవసరం. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా పైనకి అయితే జరుపుకోవాలి. దీన్ని కిందికి తెచ్చిన తర్వాత ఒక నిమిషం ఇలా తెచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే చాలా అవసరం వీడియోకి. అడ్జస్ట్మెంట్ తెచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ చూసుకుంటే మీకు ఈ రీతి అయితే ఉంటుంది. ఇలా నెక్స్ట్ గ్రూప్ నిలిచి 8 గ్రూప్కి వెళ్ళి నెక్స్ట్ ఇమేజ్ నిలిచి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తెచ్చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత సేమ్ కంటిన్యూ అవ్వండి ప్రాసెసింగ్. మీరు ఎలా చేసారో ఫస్ట్ ఫోటో అండ్ ఫస్ట్ గ్రూపు అదే తర మీరు అన్ని గ్రూప్స్కి అన్ని రివ్యూస్కి అయితే మీరు పెట్టాలి. ఇక్కడ చూశారు కదా, ఇలా అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇంకోసారి చూపిస్తుంది. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ తీసి తర్వాత 8 గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ తీసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని ప్లేసింగ్ పైన ప్లస్ అనేది తీసుకోండి. తర్వాత మీరు మూవీ అండ్ ఇండస్ట్రీకి వెళ్ళి ఇక్కడ మీరు ఇలా జరుపుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు కిందకి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇలా పైనకి అయితే తీసుకోవాలి. మళ్ళీ బ్యాక్ కట్ తీసుకుంటే మీకు ఇక్కడ ఈ రీతి అయితే ఉంటుంది. ఇలా మీరు అన్ని గ్రూప్కి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ అయితే కంటిన్యూస్గా ఇప్పుడు ఏం లేదు, మీరు ఫోటోని తీసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తీసేసి ఇది ఇలా ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే సేమ్ మూవ్ టైం తీసుకుని లేకుండా పైన తిరాటికి వెళ్ళి ఫుల్ క్యాప్ అయితే క్లిక్ తీసుకుంటే ఇక్కడ ఇది అయిపోతుంది. అక్కడ మీకు ఏం కాకుండా సేమ్ మూవీ టైం తీసుకెళ్ళి ఇక్కడ వీళ్ళు అయితే జరుపుకొని ఉంటుంది. తర్వాత దీన్ని ఇలా పైనకి అయితే తెచ్చుకోవాలి. ఇలా అయితే యాడ్ అయితే అవ్వాలి. ఇక్కడ మీకు రిలీక్స్ అయితే ఒకటి కానొచ్చు కదా, అది దాని ఏంటంటే ఇమేజ్ని ఇలా కిందకి అయితే జరుపుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు జరుపుకుంటే ఇక్కడ ఈ రీతి అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంది కదా ఇతర వీడియో. తర్వాత నెక్స్ట్ ఫోటోకి తీసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తీసుకుంటే ఇక్కడ మీకు ఈ రీతి ఉంటుంది. తర్వాత మూవీ టైం తీసుకెళ్ళి ఇక్కడ జరుపుకొని సెంటర్కి ఎత్తుకొచ్చి పెట్టండి. సెంటర్కి వచ్చి పెట్టిన తర్వాత దీని అయితే ఇలా పైనకి అయితే జరుపుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది, అలాగే ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ వరకు ఫోటోలు ఇన్ని ఇచ్చిన కదా, అన్ని ఫోటోలు మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిటీ హెచ్డీ క్వాలిటీ 4K HD మీకు నచ్చిన సాంగ్ తీసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని మీ సేవ్ గ్యాలరీకి అవుతుంది. నచ్చితే వచ్చిన లైక్ చేసి, నచ్చితే వచ్చిన కామెంట్ చేసి చేయండి.